ఎమ్మెల్యే గారు బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో బాగా వెనుకబడిన ప్రాంతం 5వ షెడ్యూల్ ఏరియాలో చేర్చడం జరిగింది అధ్యక్ష. ఈ ఏరియాలో ఆదివాసీ నివసిస్తున్నారు అధ్యక్ష. వీరి భాష, వీరి సంస్కృతి, సాంప్రదాయాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి అధ్యక్ష. ఈ ఏరియాలో నివసించే ఆదివాసుల కోసం ప్రత్యేక చట్టాలు ఆనాడు రామారావు గారు తీసుకొచ్చారు అధ్యక్ష. మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి శ్రీకాకుళం, అలాగే విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాంతాల్లో ఆదివాసీలు నివసిస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు అధ్యక్ష. అందువల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీల కోసం జీవో నెంబర్ 3 ద్వారా షెడ్యూల్ ఏరియా ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగ కల్పనలు అంతా ఆదివాసీలకు ఇవ్వాలని ఆ రోజు పేర్కొన్నారు అధ్యక్ష. దీనివల్ల ఉపాధి కాకుండా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి అవకాశాలు కూడా ఆదివాసీలకు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఈ జీవో నెంబర్ 3ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల గిరిజనులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. తద్వారాగా మన ప్రభుత్వం తరపున ఈ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి వేరే ఈ జీవోని ప్రవేశపెట్టి ఆదివాసీలకు పూర్తి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.